లక్ అంట లక్కు. సో ఈనాటి లక్కు కిక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేస్తా. సో లెట్ మీ వెల్కమ్ మై ఫస్ట్ పార్టిసిపెంట్ ఫర్ దిస్ డే, స్నేహ. మరి ఈ అమ్మాయికి పక్కన కో పార్టిసిపెంట్ గా ఎవరిని పిలవాలి కదా. మరి ఈ అమ్మాయి నెల్లూరు నుంచి వస్తే పైన రాజమండ్రి నుంచి వస్తున్నాడు మన కోసం హేమంత్. అక్కయ్య గారండి బాగున్నారండి? ఏటి అక్కయ్య గారేటి? పిన్ని గారండి బాగున్నారండి? బాబు ఏది ఇందాక చెప్పేసావు చూడు, బ్రహ్మానందం గారి టైప్లో వేసావు చూడు. ఏంటది వెనక్కి వెళ్ళావు? కొంచెం బ్రహ్మానందము, కొంచెం బాబు మోహన్, కొంచెం ఎంఎస్ నారాయణ కలిపినట్లేదు అది. ఏదమ్మా మళ్ళీ? బట్ దట్ వాస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. పోడియం నెంబర్ 2. మరి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడేటువంటి ఏకైక గేమ్ షో లక్కు కిక్కులో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అందమైన అమ్మాయి వరంగల్ పోరి శ్రీజ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ కోకాపేట అక్క. కోకాపేట అక్క, కోకాపేట ఆంటీ విన్నా, కోకాపేట కనకం విన్నా. మీ సినిమాలో చేశారు కదా అక్క. అక్క అట్లా డిసైడ్ అయినా మంచిగా ఉంది. ఆడ చూడు అక్క అన్నాడు, ఇంకా తర్వాత ఏమన్నాడు పోరాడు, పిన్ని అన్నాడు. ఏమన్నా ఉన్నదా అసలు? పిన్ని పిన్ని లెక్క. అక్క మంచిగా చెప్పినావు చెల్లి. ఇగో మా పోరి ఫస్ట్ మంచిగా మాట్లాడింది, నాకు నచ్చింది. ఆడ 3వ నంబర్ పోడియంకి పో. ఆ లాస్ట్ పార్టిసిపెంట్ ఫర్ ది డే, 4th పార్టిసిపెంట్ అన్వేష్. రంగుల రంపమై కోస్పివే సంపెంగో. ఇది లక్ కిక్కులో ఈ 4 పార్టిసిపెంట్స్ పరిచయం. మరి ఈ 4 పార్టిసిపెంట్స్ కి లక్ చేదోడుగా నిలుస్తుందా, కిక్ వాదోడుగా నిలుస్తుందా? ఏం జరగబోతోంది ఈ రోజు లక్ కిక్కిలో? మనం మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్, పంచ్ పటాకా. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కి 5 ఆన్సర్లు కావాలి బాస్ మాకు. మా బాస్ కి నచ్చిన ఆన్సర్స్, టాప్ 5 ఆన్సర్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే ప్రతి రైట్ ఆన్సర్ కి నేను ఇస్తాను 1000 రూపీస్. గర్ల్స్ అండ్ గైస్ రెడీయా? సో స్నేహ నీతోనే మొదలు పెడుతున్నాను. మా బాస్ కు నమస్కారం పెట్టేసుకోవా ప్లీజ్? కొంచెం మస్కా కొట్టే బాస్, కొంచెం ఈజీగా క్వశ్చన్ అడగండి. కంగారేం లేదు, బాస్ మీ క్వశ్చన్ అడిగేద్దాం. బాస్, స్నేహకి ఫస్ట్ క్వశ్చన్. ఏ కారణాలతో పక్క రోడ్లో ప్రయాణించండి అనే బోర్డులు ఉంచుతారు? రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు. రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు. ఎస్ బాస్, ఇస్ దట్ రైట్? ఎస్. రోడ్ రిపేరింగ్ లేదా పైపులు వేస్తున్నప్పుడు లేదా తవ్వుతున్నప్పుడు లేదా గోతలు పుడుస్తున్నప్పుడు, వాట్ ఎవర్ ది రీజన్. నెక్స్ట్ ఆప్షన్ లో నువ్వు ఎలాంటి ఆన్సర్ ఇస్తావు? వెయిట్ చేస్తున్నాడు మా బాస్. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్ స్నేహ, నీకు ఇవ్వలేను అక్కడ 1000 రూపీస్. ఒక ఆప్షన్ పోయింది. 3rd ఆప్షన్ లో నువ్వేం గెస్ చేస్తావు చెప్పు? రాంగ్ రూట్ అయితే, 1 వే అయితే. ఐఎమ్ సారీ, అప్పుడు టేక్ డైవర్షన్ అని పెట్టరు, ఇది 1 వే నో ఎంట్రీ అని పెడతారు. ఎప్పుడు పెడతారు టేక్ డైవర్షన్ అని? ఎక్కడెక్కడ పెడతారు? ఎలాంటి పరిస్థితుల్లో పెడతారు? బాస్ చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు స్నేహ. ఆల్ రైట్, ఈ ఆప్షన్ కి టైం అయిపోయింది స్నేహ. ఆప్షన్ నెంబర్ 4 కూడా నేను నీకు ఇవ్వలేను. ఆప్షన్ నెంబర్ 5 లో నీ ఆన్సర్ చెప్పు. యాక్సిడెంటల్ కేసెస్. యాక్సిడెంట్ ఏమైనా జరిగితే రోడ్డు ప్రమాదాలప్పుడు అని అంటోంది. బాస్, ఇస్ దట్ ది రైట్ ఆన్సర్? yes, that's the right answer. నువ్వు గెలుచుకున్నావు 2000 రూపాయలు. కానీ అక్కడ నువ్వు 3 ఆన్సర్స్ చెప్పలేకపోయావు. మా బాస్ అనుకుంటున్నా 3 ఆన్సర్స్ చూద్దామా? రాజకీయ ర్యాలీలు లేదా సంబరాలు జరుగుతున్నప్పుడు, అలాగే పండుగల్లో కోలాహలం ఉంటుంది కదా వీధుల్లో, అలాంటప్పుడు, అండ్ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు డైవర్షన్స్ తీసుకుంటావు. దట్ వాజ్ సింపుల్. కానీ 2 చెప్పగలిగావు కాబట్టి నువ్వు గెలుచుకుంటావు 2000 రూపీస్.
1 and 2. 2000 స్నేహ. అబ్బాయి మరి మా బాస్ నమస్కారం పెట్టేసుకో అబ్బాయి. నాయనా మహాప్రభు నన్ను కొంచెం దీవించు బాబు. బాగా దీవిస్తాడు ఇప్పుడు. ఆగు బాస్. హేమంత్ క్వశ్చన్ ఏంటి? పండగ రోజుల్లో ఎలాంటి తీయటి పదార్థాలు వండుతారు? ఇక రెచ్చిపో. పాయాసం. పాయాసం ఏంటి ఆయాసం? పాయాసం బాబోయ్, పిల్లలకి తెలుగు రావట్లేదురా నాయనా. పాయాసం ఏంటయ్యా? పాయాసం 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 పాయసం అన్నరా నాయన? పాయాసం. అమ్మయ్యా నాకు ఆయాసం తీరింది. పాయసం అంటే బాస్ కరెక్ట్ ఆన్సరా? ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాయసం. ఇప్పుడేంటి నాయన? లాడ్డు. ఏంటిది? లాడ్డు. ఈ మనిషికి దీర్ఘాలు ఎక్కువ నాయన. దీర్ఘాలు. లడ్డూలు. లడ్డూలంట బాస్. లడ్డు అంట ఉందా? లడ్డు రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3లో ఎలాంటి తీయటి పదార్థం వండుతాం? బొబ్బట్టు వండుతారు. బొబ్బట్లు. బొబ్బట్లు రైట్ ఆన్సర్. మళ్ళీ ఆప్షన్ నెంబర్ 4లో నువ్వు ఇచ్చే ఆన్సర్ కాజా. సారీ జాంగిరి. బాస్ జాంగ్రీ అంటే బాస్ జాంగ్రీ. జిలేబీ. ఎస్ రైట్ ఆన్సర్. జాంగ్రీకి జిలేబీకి పెద్ద తేడా లేదు కాబట్టి బాబు ఏమంతాం. ఏంటి బాబు ఇలా చేస్తావు? దేవుడు కరుణించాడు. ఆయ్ కరుణించాడండి బాసు. మనం చెప్పలేకపోయినటువంటి ఆ ఒక్క ఆన్సర్ చూసేద్దాం ఏంటి? ఆయ్ ఆయ్ బాసు చెప్పండి. గులాబ్ జామున్ ని చాలా మంది ఇంట్లో ఇష్టంగా చేసుకుంటారు. సో హేమంత్ 4 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. మరి 4 అంటే ఆగిస్తా ఏంటో తొందర. 1 2 ఏందమ్మా దిష్టి కొట్టుద్ది అలా చెప్పుకో. 3 4